జోహార్ వైఎస్ఆర్. నా పేరు పాలెం రఘునాథ్ రెడ్డి. నేను ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ స్పోక్స్ పర్సన్. మన ఈశ్వరప్రసాద్ రెడ్డి సారు మా ఇంటలెక్చువల్ ఫోరం ప్రెసిడెంట్. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు ప్రోగ్రాము అందరం కలిసి కట్టుగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఒక్కసారి ఆయన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన చేసిన గొప్ప పనులు, ఆయన విద్యార్థి దశ నుంచి ఎలా ఉండారనే దాని గురించి మనం మననం చేసుకుంటూ ఈ సందర్భంగా స్టార్ట్ చేస్తున్నాను. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా స్టూడెంట్ నాయకుడిగా ఎదిగాడు. మళ్ళీ డాక్టర్గా ఆయన పేదల సేవ చేసి పేదల కోసము మన్నన పొందాడు. తర్వాత ఆయన 27-28 ఏళ్ళకే 1978లో ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ రోజు నుంచి ప్రజాక్షేత్రంలో ఏ రోజు కూడా ఓడిపోకుండా ఉండే అజేయుడు ఆయన ప్రజాక్షేత్రంలో. అంటే ప్రజల గుండెల్లో ఆ విధంగా ప్రజాసేవ చేస్తూ ప్రజల్ని నమ్ముకొని బతికినాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పైన మాట్లాడితే పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు నాకు అనే విధంగా ముందుకెళ్తున్నారు. ఎలాంటి మ్యానిపులేషన్స్, కుట్రలు, కుతంత్రాలు నమ్ముకోకుండా ముందుకెళ్ళిన మహానుభావుడు. ఆయన ఎలా చేశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొరకు ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆయన చేసిన గొప్ప పనులు ఏమంటే, ఆయన 30 ఇయర్స్కే మినిస్టర్ అయినాడు. 35 ఇయర్స్కే స్టేట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అయినారు. మళ్ళీ అది ఓర్వలేని ఉద్దనాయకులు ఆయనను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి ఆయనను ఓడిపించాలని ఆయనకు అడ్డు తగిలి ఆయన డెవలప్మెంట్ అనుకున్నారు, కానీ ఆయన ఓడించడానికి ఎవరి తరం కాలేదు. కాకపోతే కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితిలో మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టడం జరిగింది 1997లో. అప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేసి కుల మత జాతి ప్రాంత రహితంగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ను ఒక తాటిపైకి తీసుకొని వచ్చేసి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాడు. 2023లో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. వచ్చిన మొదటి రోజు నుంచే ఇందాక చాలామంది చెప్పారు సంక్షేమ పథకాలు అంటే ఆయన ఎన్ని చెప్పినా తక్కువే. కొన్ని వందల సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆయన చేసిన. కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎవరు చేయలేని విధంగా భారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. ఇండియాలో నెంబర్ 1 ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చారు. మన ఇండియాలో ఫేమస్ మన ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని భారీగా డెవలప్ చేశారు. అపెరల్ పార్క్స్ తీసుకొచ్చారు. ఆయన ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. ఆయనను ఇప్పటికీ మర్చిపోలేని విధంగా భారీగా పబ్లిక్ ఇవాళ షెల్ఫ్గా తండోపతండాలుగా వస్తున్నారంటే ఆయన అభిమానాన్ని తట్టుకోలేక ఈరోజు వర్కింగ్ డేస్ అయినా వస్తున్నారంటే ఇది ఆయన గొప్పతనం. జోహార్ వైఎస్ఆర్.